నమస్తే భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన ఆడపిల్లలకు అండగా నిలిచిన నిజాంపేట వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు సుప్రియా సుమశ్రీలకు 11,000 రూపాయల ఆర్థిక సహాయం. వెల్దుర్తి మండలం కుకునూరులో ఉపాధ్యాయులు లేక ఆరు బయట ఆడుతున్న చిన్నారులు. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఆదేశాలను బేఖాతరు చేసిన ఎస్టీజీ ఉపాధ్యాయుడు. సూర్యాపేట జిల్లా అనంతగిరి కోదాడ మండలంలో పర్యటించిన కేంద్ర బృందం. ధ్వంసమైన ఇల్లు, నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక పంపుతామని వెల్లడి. రామాయంపేట పట్టణంలో పర్యటించిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు మైనంపల్లి హనుమంతరావు. తల్లిదండ్రులు కోల్పోయి అనాథులుగా మారిన సుప్రియా సుమశ్రీలకు నిజాంపేట వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అండగా నిలిచారు. వారికి 11,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన సుప్రియ సుమశ్రీలకు నిజాంపేట వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అండగా నిలిచి 11,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండల కేంద్రానికి చెందిన చెర్విరాల శ్రీనివాస్ ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగిందని, వారి కుమార్తెలకు వినాయక ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 11,000 రూపాయల ఆర్థిక సహాయం అందించామన్నారు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మావురం రాజు, వెంకటేష్ గౌడ్, నాయిని లక్ష్మణ్, వినయ్ గౌడ్, మావురం బొట్టురాజు, నవీన్ గౌడ్, నగేష్, ధనంజయ్, చల్మేటి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో చెర్వాల శ్రీనివాస్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తూ కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగింది. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయంగా మా వంతుగా అంటే నిజాంపేట ఉత్సవ కమిటీ తరఫున 11,000 రూపాయలు జమ చేసి యూత్ సభ్యులందరూ తలా ఇంత ఆర్థిక సాయం చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు చెర్వాల శ్రీనివాస్కి మాకు దగ్గర అనుబంధం ఉంది. ఆ అనుబంధం ద్వారానే ఈరోజు అడగగానే ప్రతి ఒక్కరూ అడగగానే ఆర్థికంగా సాయం చేసి వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండడానికి సాయం చేశారు. వారికి పేరు ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇలవేళలో వారి కుటుంబానికి మరియు ఆ ఆడబిడ్డలకి మాకు తోచిన సాయంగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. పోచారం మున్సిపల్ అనోజిగూడలోని ప్రకాష్ రావు నగర్ రోడ్ నెంబర్ 4లో ఈ రోజు డ్రైనేజ్ కాలువలు నిర్మించడానికి 6వ వార్డు స్థానిక కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, చైర్మన్ కొండలరెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్ మరియు ఏఈ మైపాల్ పాల్గొని శంకుస్థాపన చేశారు. పోచారం మున్సిపల్ అన్నజుగూడలోని డాక్టర్ ప్రకాష్ రావు నగర్ రోడ్ నెంబర్ 4లో ఈ రోజు డ్రైనేజీ కాల్వలు నిర్మించడానికి 6వ వార్డు స్థానిక కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, చైర్మన్ కొండలరెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్ మరియు ఏఈ మైపాల్ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ పోచారం మున్సిపల్లో సాధారణ నిధులు 5 లక్షలతోటి డ్రైనేజీ వ్యవస్థకు శంకుస్థాపన జరిపిస్తున్నామని, ప్రజలు ఇబ్బంది పడకుండా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి సీసీ రోడ్లు నిర్మించి ప్రజలకు అన్ని విధాలా ఆదుకుంటామని, వారి సమస్యలు పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్ర కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు నల్లూరి కృష్ణమూర్తి, ఉపాధ్యాయుడు వరికుప్పల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, ఉద్యమకారుడు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారావు, ప్రకాష్ రావు, ప్రభాకర్, భక్తుల, మామిడిపల్లి మైపాల్, రాజు గౌడ్, డేవిడ్సన్, ఇల్లందుల ఆంజనేయులు, లక్ష్మారెడ్డి మరియు చందు గౌడ్ కాలనీ వాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు పోచారం మున్సిపాలిటీ 6వ వార్డులో మరి మిత్రా కాలనీలో 5 లక్షల రూపాయల నిధులతోటి మరి కాలనీవాసుల కోరిక మేరకు మా మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో మరి ఇక్కడ డ్రైనేజ్ కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ చైర్మన్ కొండలరెడ్డి గారు, వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ గారు, గౌరవ కమిషన్ వీరారెడ్డి సార్ గారు, మరి కార్యక్రమానికి సహకరించిన ఏఈ మైపాల్ సార్ గారికి, మరి కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీ, కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మాకు అవకాశం ఇచ్చి దాదాపు 4.5 సంవత్సరాలు అవుతుంది. మరి బస్తీ వాసుల కోరిక మేరకు
మాకు ఎక్కడ అవకాశం ఉన్నా ప్రజలకి ఇబ్బంది ఉన్నా కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల అవసరాలను తెలుసుకుంటూ అన్ని కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగినది. ప్రజలకు ముఖ్యంగా డ్రైనేజు, సీసీ రోడ్డు, లైట్లు ఇంపార్టెంట్ కాబట్టి మేము మొదటి ప్రాధాన్యతగా అందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగినది. విడతల వారీగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అన్ని పనులు చేపట్టడం జరుగుతుంది. సమస్యలు అనేటివి ఎప్పటికీ ఉంటాయి. ప్రజలకు అనుగుణంగా ఇక్కడ బడ్జెట్ను బట్టి మేము అన్ని కార్యక్రమాలను కూడా ప్రజల ఆమోదంతో చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా 6వ వార్డులో ఈ 5 లక్షలతోటి ఈ డ్రైనేజ్ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగినది. మరి దీనికి అందరూ సహకరించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పోచారం మున్సిపాలిటీలోని 6వ వార్డులో డ్రైనేజ్ శంకుస్థాపనకి ఇచ్చేసిన ముఖ్య అతిథి చైర్మన్ కొండలరెడ్డి సార్ గారికి, మరియు కమిషనర్ వీరారెడ్డి సార్ గారికి, మరియు నాతోటి కౌన్సిలర్ సాయిరెడ్డి పటేల్ గారికి, మరి ఏఈ మైపాల్ గారికి, కాలనీ ప్రెసిడెంట్లకు, మరి ఇక్కడ చేసిన కాలనీ వాసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా పోచారం మున్సిపాలిటీ ఏర్పడి దాదాపు 4.5 ఏళ్ళు అవుతున్నది. వాస్తవానికి ఇంకా కాలనీలో ఎంతో చేసేది ఉంది. అయినా దశల వారీగా మా కౌన్సిలింగ్ ఏ టైం మార్నింగ్ లేస్తే మేము పొద్దుగా లేస్తేనే పబ్లిక్లోనే ఉంటాం కాబట్టి కొంచెం మా బడ్జెట్ గిట్ట కొంచెం తక్కువ ఉండి, అందులో 2 సంవత్సరాలు కరోనా వచ్చే దాంట్లో గిట్ట కొంచెం డెవలప్మెంట్లో గిట్ట కొంచెం వెనుక ముందు అయినాం. ఇది మన పోచారం అయితేనేమో ఇంతకుముందు బ్రహ్మాండంగా చేసుకున్నాము. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మన పోచారానికి వేరే వేరే ఊర్లు వచ్చినాయి కాబట్టి కొంచెం వెనుక ముందు అయినా కానీ మా కౌన్సిలింగ్ ప్రతిరోజు చూస్తుంటే కానీ ఏది చూసినా కానీ మా వాళ్ళలో డెవలప్మెంట్ ఇది కావాలి అది కావాలని అంటూ ఉంటారు. కాబట్టి దాని గురించి మా బడ్జెట్ని బట్టి ముందుగా డ్రైనేజ్ చేస్తే ఈ కాలనీకి బాగుంటుంది. ఈ కాలనీ దాదాపు తయారయ్యి గిట్ట ఇప్పుడు 3-4 ఏళ్ళ పైననే అయిపోయింది. ఇప్పుడు చూస్తుంటే ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి దశల వారీగా దీనికి డెవలప్ చేస్తాం. ఇప్పుడైతే డ్రైనేజ్ చేస్తూ ఉన్నాం. ఇలా శంకుస్థాపన 5 లక్షలతోటి వాసానికి ఎక్కడెక్కడ అయితే ఈ కాలనీలో ఉన్నాయో మొత్తం కంప్లీట్ అయింది నాకు తెలిసిన పాటుగా. ఇంకొంచెం ముందు రోజుల గిట్ట మేము ఇంకో 4-5 నెలలు ఉంటాం కాబట్టి దీని గిట్ట అతి త్వరలో గిట్ట సీసీ రోడ్లు ఇంకా వేరే ఏమున్నా కానీ చేస్తామని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. స్థానిక కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో డ్రైనేజ్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నాతో పాటు గౌరవ వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఏఈ గారు, స్థానిక ప్రజలు, కాలనీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ, నిరంతరం పబ్లిక్లో ఉండి మేము మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అందులో భాగంగా 6వ వార్డులో స్థానిక కౌన్సిలర్ వారు సింగిరెడ్డి సాయిరెడ్డి పొద్దుగా లేచి శానిటేషన్ మీద కానీ పొద్దున్న నిరంతరం జనంలోనే ఉండి పొద్దున్నే మార్నింగ్ ఆ వార్డు మొత్తం తిరుగుతూ బ్రహ్మాండంగా వార్డుని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి విజ్ఞప్తి మేరకు వారి వార్డులలో దశల వారి అత్యధికంగా పనులు అన్నీ జరిగినాయి. ఇంకా కొన్ని ఏమైనా అతరాతర మిగిలి ఉంటే ఇంకా ఈ 2-3-4 మాసాలలో వీటికి కంప్లీట్ చేయడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో ప్రధానంగా శానిటేషన్ కానీ ఇక్కడ కాలనీలు నిత్యం దినదిన అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది. మరి ముందుకు పోతున్న దృష్ట్యా అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను మున్సిపాలిటీ నుంచి మా కౌన్సిలర్ల సహకారంతో, మా కౌన్సిల్ సహకారంతో దశల వారీగా అభివృద్ధి చెందుతాం. ఏదున్నా జనంలో ఉండి తప్పక పబ్లిక్ యొక్క వారి విజ్ఞప్తులని దశల వారీగా మున్సిపల్ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం, ఇంకా చేస్తాం. ఇక్కడ చూసినట్టయితే ఎన్టీపీసీ రోడ్డు ఇక్కడ కాలనీలు అత్యధికంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. రోజు ట్రాఫిక్ నిరంతరం పెరుగుతుంటే అక్కడ గిట స్థానిక అందరి కౌన్సిలర్ విజ్ఞప్తి మేరకు కౌన్సిలర్ ఆధ్వర్యంలో, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పెద్దగా డబుల్ రోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఇతరత్ర ఏమైనా పనులు ఉంటే స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకురండి. ఇంకా దశల వారీగా అన్ని కంప్లీట్ చేస్తామని. డ్రైనేజ్ కంప్లీట్ అయినాక రోడ్లు ఇంకా దశల వారీగా కంప్లీట్ చేస్తామండి, సమస్య లేదు. ఓకే, థ్యాంక్ యూ. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఆదేశానుసారం బేఖాతరు చేశారు ఎస్జిటి ఉపాధ్యాయుడు. వెల్దుర్తి మండలం కుకునూరులో ఉపాధ్యాయుడు లేక పాఠశాల ఆవరణలో క్రీడలు ఆడుతున్నారు విద్యార్థులు. దీంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఆదేశాలను బేఖాతరు చేశారు ఎస్డిటి ఉపాధ్యాయులు లేక పాఠశాల ఆవరణలో క్రీడలు ఆడుతున్నారు విద్యార్థులు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కుకునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు సీతారాం, కుకునూరు పాఠశాల ఎస్డిటి ఉపాధ్యాయుడు నవీన్ సమీపంలో గల బస్వాపూర్ పాఠశాలకు వెళ్లాలని ఆదేశించారు. కాగా బస్వాపూర్ పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయుడు నేను లీవ్ లో ఉన్నందున మీరు వెళ్లాలని కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎస్డిటి ఉపాధ్యాయునికి ఆదేశించారు. ఎస్డిటి
ఉపాధ్యాయుడు వెళ్లకపోవడంతో బస్వాపూర్ పాఠశాలలోని విద్యార్థిని పాఠశాల ఆవరణలో ఉదయం 11:30 దాటిన ఉపాధ్యాయుడు రాకపోవడంతో విద్యార్థులు ఆవరణలో క్రీడలు ఆడుతూ కనిపించారు. ఈ విషయమై విద్యార్థులు, పేరెంట్స్ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూళ్లకు పంపించలేమని, తాము ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇక్కడ ఉపాధ్యాయులు ఉండరని, తమ పిల్లలకు ఎలా ప్రయోజకులు అవుతారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులను పెంచి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను ప్రయోజకులను చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ను వివరణ అడగగా తాను తూప్రాన్లో డీఈఓకు మీటింగ్ కు వెళ్లాలని సమాధానం చెప్పారు. అలాగే ఉన్నత పాఠశాలలోని సిఆర్పి ఆగమయ్య ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పాఠశాలకు రాలేదని తెలిపారు. ఎవరు రాలేదు సార్, ఇక మీరే వచ్చిర్రు. ఇక అటెండెన్స్ సరే రాలేదు, ఇక అటెండెన్స్ ఎట్లా తీసుకుంటారు? ఇక ఎన్నో క్లాస్ అమ్మా మీరు? నువ్వు 7th. ఎంతమంది ఉంటారమ్మా? ఆమెకేం తెలుసు 7th అంటే. సూర్యాపేట జిల్లా అనంతగిరి, కోదాడ మండలాల్లో పర్యటించారు కేంద్ర బృందం సభ్యులు. ధ్వంసమైన ఇళ్లను, నష్టపోయిన పంట, కోతకు గురైన రహదారులను పరిశీలించారు. కేంద్రానికి నివేదిక పంపిస్తామన్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి, కోదాడ మండలాల్లో పర్యటించింది కేంద్ర బృందం. అనంతగిరి మండలం గొండ్రయాల, కోదాడ మండలం తొగర్రాయి, కూచిపూడిలో ధ్వంసమైన ఇళ్లను, నష్టపోయిన పంటను, కోతకు గురైన రహదారులను పరిశీలించారు కేంద్ర బృందం సభ్యులు. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్తో పాటు అధికారులు పాల్గొన్నారు. అకస్మాత్తుగా మా ఊరు పైన ఒక పెద్ద చెరువు ఉంది సార్, నారాయణపురం చెరువు అని చెప్పి ఒక పెద్ద చెరువు ఉంది. పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు ఒకేసారి 3 గంటలు పట్టాయి సార్. ఒకేసారి 3 గంటలు పట్టడం వల్ల వరద మొత్తం కూడా ఒకేసారి అటాక్ వచ్చేసి మా ఊరు మొత్తం కొలాప్స్ అయిపోయింది సార్. అందరి బరిగొడ్డు చచ్చిపోయినాయి, కొంతమంది వరిగొడ్డు కొట్టుకొని పోయినాయి, సామాను కొట్టుకొని పోయినాయి. అందరూ ప్రాణ నష్టం ఒకటి మొత్తం అందులోనే ఇక్కడ దిగిపోయింది సార్ పూర్తిగా. 2 వైపులు దిగిపోయింది. ఎన్ని రోజులు కట్ ఆఫ్ అయింది? కట్ ఆఫ్ 3 days సార్. 3 days కట్ ఆఫ్ అయింది. పోల్స్ డ్యామేజ్ సార్. మా కరెంటు దాదాపు 4 రోజులు సార్. మాకు పూర్తి నీళ్ళు 4 రోజులు. అర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని అధికారులతో బల్వంతాపూర్ గ్రామస్తులు విన్నవించారు. తమ గ్రామంలో అర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని కోరుతూ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చౌదరిని కలిసి వినతిపత్రం అందజేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామంలో నిర్మించిన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమంగా ఉన్న అనర్హులను వెంటనే ఖాళీ చేయించాలన్న గ్రామస్తులు ఈ నెల 13లోగా ఖాళీ చేయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తమ గ్రామంలో అర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని కోరుతూ బుధవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎం మను చౌదరిని కలిసి వినతిపత్రం అందజేశారు. బల్వంతాపూర్ గ్రామస్తుల వినతికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి అర్హులను గుర్తించేందుకు దుబ్బాక డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐలను పంపించారు కలెక్టర్. ఈ విషయమై దుబ్బాక తహసీల్దార్ వెంకట్రామరెడ్డిని వివరణ కోరగా బలవంతపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల మీద విచారణ చేపట్టామని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కరిస్తామని తెలిపారు. మాది బలవంతాపూర్. నా పేరు పడిగే యాదయ్య. మండలం దుబ్బాక, జిల్లా సిద్దిపేట. మరి మా దగ్గర ఒక 20 బెడ్రూమ్లు గతంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆ బెడ్రూమ్ల గురించి చాలా గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఉన్నటువంటి గ్రామస్థాయి పెద్ద మనుషులు కొంతమంది దాన్ని గ్రామసభ లేకుండా, ఏది లేకుండా ఎన్నో సాటుకు మాట్లాడి ఏదేదో లిస్టు తయారు చేసి ఇచ్చడం జరిగింది. దాని మీద చాలా ఇబ్బందికరమైనది ఉంది కాబట్టి మేము ఊరోళ్ళము ప్రతి ఇంటికి ఒక్కరు 2 వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి లెటర్ ఇచ్చాము, ఎంపీడీఓ ఆఫీస్కి పోయి లెటర్ ఇచ్చినాము. మరి నిన్న 11 తారీఖు నాడు కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ దగ్గర కూడా లెటర్ ఇచ్చినాము. తక్షణమే కలెక్టరు మాకు ఎంబడే తనిఖీ చేయడానికి ఒక ఆర్ఐ డిప్యూటీ ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ ఇండ్లు తనిఖీ చేస్తున్నారు. యథావిధిగా వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి మేము అనేది ఏంటంటే ఇటువంటి గొడవలు కాకుండా ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇటువంటి చేయొద్దని, ఈ చేసి ఇప్పుడు ఏదంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము స్థానికంగా ఎమ్మెల్యే కొత్తబాబు రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఎవరైతే అనర్హులు ఉన్నాడో వాళ్ళు అర్హులు కాని వాళ్ళను ఇళ్ళకెళ్ళి వెళ్ళగొట్టవలసిందని చెప్పిండు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి యువజన సంఘం వారు పట్టణంలోని చేనేత సహకార సంఘం ముందు వినాయక మండపంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ దంపతులు వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి యువజన సంఘం వారు పట్టణంలోని చేనేత సహకార సంఘం ముందు వినాయక మండపంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ దంపతులు వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహంకాళి దేవాలయ చైర్మన్ కాల్వ శ్రీధర్రావు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక మండపం ముందు అన్నదాన కార్యక్రమాలతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, యూత్ విభాగం ముందుకు వచ్చి వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు రాజారాం, యూత్ విభాగం అధ్యక్షులు తలకొక్కుల ప్రేమ్ కుమార్, మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, ఆడపు బాలచంద్రం, బొల్లివత్తుల దేవదాస్, పద్మశాలి నాయకులు, యువకులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొని ప్రసాదం తీసుకోవడం జరిగింది. ఓం శ్రీ భయోజగంజీవా శక్కరా మనసంవిధం పంచామృతేన స్నపనం దియతాం పరమేశ్వర శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. క్షీరేణ స్థపయామి, దత్యాస్తపయామి, ఆద్యేన స్థపయామి, మధునా స్థపయామి, శక్కరేణ స్థపయామి, పంచామృత స్నానమోదకేన స్థపయామి అనమాట. చౌటకూరు మండలంలోని బొమ్మారెడ్డిగూడెం తాండాలో వినాయక చవితి సందర్భంగా దేవుని వేప చెట్టు దగ్గర గణనాథుడికి పూజలు అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. మన సంప్రదాయంలో ప్రతి ఏటా 3 నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. మొదటివి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండవవి భాద్రపదంలో గణపతి నవరాత్రులు, మూడవి అశ్వయుజంలో శరణ్ నవరాత్రులు. అందులో వినాయక నవరాత్రులు అయితే ఊరు వాడ వైభవంగా జరుగుతాయి. గణపతి ఆరాధన భక్తుల ఎమోషన్తో కూడుకున్న అంశం. విఘ్నేశ్వరుడంటే విఘ్నాలకు అధిపతి అని అర్థం. విఘ్నాలు తొలగాలన్నా, దృష్టి దోషాలు పోవాలన్నా, పనులు విజయవంతంగా పూర్తి కావాలన్నా, విద్యా బుద్ధి సిద్ధి మోక్ష ప్రాప్తి కలగాలన్నా వినాయకుడి ఆరాధన తప్పకుండా చేయాలి పురాణాలు చెబుతున్నాయి. చౌటకూరు మండలంలో బొమ్మారెడ్డిగూడెం తాండాలో వినాయక చవితి సందర్భంగా దేవుని వేప చెట్టు దగ్గర గణనాథుని పూజలు అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలందరి సమక్షంలో పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇందులో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఛత్రపతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని, రైతు ఆనందోత్సవాలు నిండాలని ఈ సందర్భంగా వారు కోరారు. భక్తులు ఈసారి కోరుకున్న కోరికలు వచ్చే వినాయక చవితి వరకు నెరవేర్చే విధంగా స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మేఘరాజ్ నాయక్, గణేష్ నాయక్, డీలర్ కిషన్, లక్ష్మణ్ దంపతులతో కలిసి పూజలు నిర్వహించారు. వీరితో పాటు గ్రామస్తులు రాములు నాయక్, సర్వన్ నాయక్, శివరాం, యువజన సభ్యులు చిరంజీవి, సుధీర్, అరవింద్, ప్రవీణ్, లడ్డు, ముఖేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గురువారం రోజు పర్యటించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామాయంపేట పట్టణంలోని ఆర్యవైశ్య మహాసభ వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు.
మెదక్ జిల్లా రామేంపేట పట్టణంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గురువారం రోజు పర్యటించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామేంపేట పట్టణంలోని ఆర్యవైశ్య మహాసభ వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా పూసల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మండల స్థాయి ఆటల పోటీలు బుధ గురువారాల్లో జరిగాయి. మండల స్థాయిలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రతాప్ సింగ్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మండల స్థాయి ఆటల పోటీలు బుధవారం గురువారాల్లో జరిగాయి. మండల స్థాయిలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నట్లు వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతాప్ సింగ్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లా స్థాయిలో పాల్గొనటకు ఎంపిక చేశారు. ఈ 2 రోజులు విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొల్చారం కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతాప్ సింగ్, శ్రీధర్ రెడ్డి, లక్ష్మణ్, కాజాపాషా, నవీన్, రుక్మిష్, స్వప్న, చందన, మండల వనరుల సిబ్బంది పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో వైశ్య భవనంలో సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ అధ్యక్షతన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్ హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో వైశ్య భవన్ లో సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ అధ్యక్షతన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్ హాజరై మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకురి విముక్తి కోసం నాడు సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వారి అమరత్వాన్ని స్మరిస్తూ ఆ పోరాట వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని హక్కుల సాధన కోసం భవిష్యత్తు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 1946 నుంచి 51 మధ్య కాలంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నైజాం రజాకారులు, దొరలు, భూస్వాములు, జాగీర్దారులకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం సాగిందని గుర్తు చేశారు. ఈ పోరాటం ప్రపంచ చరిత్రలో గొప్ప ప్రజా పోరాటంగా లిఖించబడిందని, ఈ పోరాట స్ఫూర్తితో దేశమంతా రైతాంగం, పేదలు, అణగారిన వర్గాల ప్రజల వారిపై వారి ప్రాంతాల్లో పోరాటాలు గావించి విజయం సాధించారన్నారు. ఈ పోరాటంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ ఐక్యం చేసి అనేక విజయాలు సాధించిందని, కానీ ఈ పోరాటంలో ఏమాత్రం సంబంధం లేని మతోన్మాద శక్తులు నేడి ఈ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించి ప్రజల మధ్య విభజనలు తీసుకువచ్చి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజలు, కార్మికులు, రైతులు పోరాటం సాగించాలని, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు అమరుల స్ఫూర్తితో ప్రజా పోరాటాలు నిర్మిస్తూ నాటి పోరాట పటిమను పురిగిపుచ్చుకొని సెప్టెంబర్ 10వ తేదీన చిట్యాల ఐలమ్మ వర్ధంతి నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహిస్తామన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మతోన్మాద ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల కట్టు బానిసలుగా చేసే విధంగా నిర్ణయాలు తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలస్వామి, 5వ జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన, ఎన్పీఆర్డి వికలాంగుల కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు ఎండి సాజిద్, ప్రజా సంఘాల నాయకులు పద్మ, లక్ష్మీ, చంద్రారెడ్డి, కొంపల్లి భాస్కర్, ప్రశాంత్, మహేష్, భాగ్యలక్ష్మి, మంజుల, భారతి, రాజు, ప్రభాకర్, వివిధ గ్రామాల, మండలాల కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పక్షోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. పేదలకి భూమి పంచాలని, వెట్టి చాకిరి అనేటువంటి దుర్మార్గపు వ్యవస్థ అంతం కావాలని, ప్రజలు సమానత్వంతో బతికే అవకాశం ఉండాలని, అలాగే చేసుకునేటువంటి వాళ్ళకి పని దొరకాలనేటువంటి నినాదాలతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. అయితే ఆ పోరాటాన్ని ఈరోజు స్మరించుకుంటున్నామంటే ఇప్పటికి కూడా దేశంలో పనిచేసుకున్నటువంటి పేదలకి సరైనటువంటి వేతనాలు అందడం లేదు. చేద్దామంటే పని దొరకక నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రైతాంగం పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏవైతే భూములు
రైతాంగం చేతులు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవడం కోసము దుర్మార్గమైనటువంటి రైతు చట్టాలను ముందుకు తీసుకొచ్చి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఏవైతే డిమాండ్స్ ముందుకు తెచ్చిందో అవి ఇప్పటికీ ప్రజలకు ఇంకా నెరవేరలేదు. అందుకే ఆ సమస్యలపైన ఆనాడు జరిగినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల కోసం, పేదరిక నిర్మూలన కోసం, అలాగే పేదలకి భూమిపైన హక్కుల కోసం, ఉండే ఇళ్ల స్థలాల కోసం, వేతనాల కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జరిగినటువంటి పోరాటాలు, అలాగే సామాజిక సమానత్వం కోసం జరిగినటువంటి పోరాటాల్లో పాల్గొనాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాము. ఆ రకంగా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతాము. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సిద్దిపేట జిల్లాలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈరోజు దుబ్బాకలో చాలా పెద్ద ఎత్తున ప్రజానీకం హాజరైండ్రు. ఈ పోరాట వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా దుబ్బాకలో అమరవీరుల సభ జయప్రదమైంది. అట్లనే బైరాంపల్లిలో, హుస్నాబాద్లో, గజ్వెల్లిలో, సిద్దిపేటలో అనేక ప్రాంతాలలో ఈరోజు సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల సభలు చాలా బ్రహ్మాండంగా సిపిఎం నిర్వహిస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వాసనలు, ఎర్రజెండా పోరాటాలు ఉన్నాయి. ఎందుకంటే బైరాంపల్లిలో ఒకే రోజు 116 మంది బలైనటువంటి చరిత్ర బైరాంపల్లిలో ఉంది. అది సిద్దిపేట జిల్లాలోనే ఉన్నది. అట్లనే సిద్దిపేటలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎడ్ల గురువారెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ తరఫున గెలిచారు. అట్లాగే దుబ్బాకలో, గజ్వెల్లిలో, చేర్యాల ప్రాంతంలో ఆరుట కమలాదేవి, ఎసిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట రామచంద్రారెడ్డి, గబ్బెట గోపాల్ రెడ్డి, మెదక్ జిల్లాలో కేవల్ కిషన్ లాంటి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగినటువంటి 1946 నుంచి 51 దాకా జరిగినటువంటి సాయుధ పోరాటంలో సిద్దిపేట ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఉంది, పోరాటంలో ఉన్నారు. అట్లాంటి పోరాట యోధుల పోరాటాలను పుణికిపుచ్చుకొని స్మరిస్తూ అమరవీరుల సభలు జరుపుతూ ఎర్రజెండాను మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన ఆడపిల్లలకు అండగా నిలిచిన నిజాంపేట వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు. సుప్రియ, సుమశ్రీలకు 11,000 రూపాయల ఆర్థిక సహాయం. వెల్దుర్తి మండలం కుకునూరులో ఉపాధ్యాయులు లేక ఆరు బయట ఆడుతున్న చిన్నారులు. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఆదేశాలను బేఖాతరు చేసిన ఎస్టీజీ ఉపాధ్యాయుడు. సూర్యాపేట జిల్లా అనంతగిరి, కోదాడ మండలంలో పర్యటించిన కేంద్ర బృందం. ధ్వంసమైన ఇల్లు, నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక పంపుతామని వెల్లడి. రామాయణపేట పట్టణంలో పర్యటించిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు మైనంపల్లి హనుమంతరావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.